హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డివిపి తెలుగు టెక్. స్టేట్ బోర్డ్ నుంచి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పటిదాకా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైతే సేఫ్ సైడ్ అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ కమింగ్ డేస్ ఎవరైతే రీసెంట్గా ఇంకా లైక్ డిప్లొమా జాయిన్ అవుతూ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా క్రెడిట్ సిస్టమ్ అనేది సో అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ అనేది లైక్ జీవో అనేది కూడా పాస్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కమింగ్ ఇయర్ లైక్ 2023 టు 2024 లైక్ ఈ ఇయర్ నుంచి ఎవరైతే పాలిసెట్ రాసి ఎగ్జామ్స్ రాసి సో స్టార్ట్ అవుతూ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క క్రెడిట్ సిస్టమ్ అనేది వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. లైక్ మీ అందరికి కూడా ఇప్పటిదాకా మార్క్స్ బేస్ మీద సో ఈ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా మీకైతే క్రెడిట్ అయితే పెడతారు. సో ఎవ్రీ సెమిస్టర్కి మీకు కావాల్సిన క్రెడిట్స్ ఇన్ని ఉంటే మాత్రమే మీరైతే నెక్స్ట్ క్లాస్కి అయితే వెళ్ళేదానికి అవుతుంది, లైక్ నెక్స్ట్ సెమిస్టర్కి అయితే వెళ్ళేదానికి అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ ఏ detailed review and presentation, Government of Andhra Pradesh decided to implement credit system so as per NCRF guidelines into polytechnic education from the academic year 2023 to 2024. ఓకేనా. సో దీనికి సంబంధించి ఇంకొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అప్పుడు మళ్ళీ మనమైతే సో సబ్జెక్ట్ వైజ్గా అండ్ సెమిస్టర్ వైజ్గా సో ఎన్ని క్రెడిట్స్ ఏంటి ఏమనేసి తెలుసుకుందాం. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనకేంటంటే ఎస్బిటెట్కి సంబంధించి రిజల్ట్స్ అనేది దానికోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నాకు తెలిసిన కొంతమంది డిప్లొమా లెక్చరర్స్ని అయితే నేను కాంటాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది, లైక్ కరెక్షన్ కానివ్వచ్చు ఇంకోటి కానివ్వచ్చు రిజల్ట్స్ ఎప్పటికి అవుతాయి ఏంటి అనేసి. బట్ ప్రజెంట్ అయితే సో రివాల్యుయేషన్ అయితే అవుతూ ఉంది, లైక్ వాల్యుయేషన్ అయితే అవుతూ ఉంది. సో స్పాట్ వాల్యుయేషన్ అనేది కూడా జరుగుతూ ఉంది అనేసి మనకైతే సో నాకు సంబంధించిన సార్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ నేను ఒకటి అడిగాను, సో ఇలా ఏమైనా డీటెయిల్స్ షేర్ చేయొచ్చా, లైక్ అంటే షేర్ చేయండి సార్ అనేసి నేనైతే పెట్టడం జరిగింది. సో షేర్ చేయొచ్చు, లీగల్ అయితే వాళ్ళైతే షేర్ చేస్తూ ఉన్నారు. సో C20 ఎప్పటికి కంప్లీట్ అయిపోతుంది కరెక్షన్ అంటే సో జూన్ 3rd వీక్కి ఉండొచ్చు దీపక్ అనేసి చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఎలక్షన్స్ బిజీలో చాలామంది కూడా లైక్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలక్షన్ కౌంటింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. దానికోసం ఇక్కడ కరెక్షన్కి షార్టేజ్ అయితే అవ్వడం జరిగింది. సో వన్స్ జూన్ 4th మనకైతే ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఆ తర్వాత నుంచి మీకైతే రిజల్ట్స్ పైన ఎక్కువగా అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది, లైక్ ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది కరెక్షన్ ఏంటి ఏమనేసి. ఓకేనా. సో ఇంకా వాల్యుయేషన్ లాస్ట్ డేట్ అనేసి కూడా అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్ ఏమైనా వస్తే మీకు ఖచ్చితంగా నేనైతే షేర్ చేసుకుంటాను. సో వన్స్ మనకి వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటే సో ఆఫ్టర్ దట్ మనకు డైరెక్ట్గా రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయడానికి మినిమం మనకు 1 వీక్ అయితే టైం పడుతుంది. లైక్ జూన్ 3rd వీక్ లోపు మనకు లైక్ ఈ యొక్క రిజల్ట్స్ వాల్యుయేషన్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వచ్చు. జూన్ 4th వీక్కి సో C20కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈసెట్ ఎగ్జామ్ కోసం సో వాళ్ళైతే ఇక్కడైతే జాయిన్ అయితే అయిపోవచ్చు అనమాట, లైక్ ఈసెట్ కౌన్సిలింగ్కి. ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా అయితే ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిఎస్డివిపి తెలుగు టెక్.